ఒక ఎల్డర్లీ పేషెంట్ 60-year-old పేషెంట్ అనుకోండి, ఇది నిజంగా జరిగిన ఇన్సిడెంటే. వాళ్ళ ఎంబీబీఎస్ డాక్టర్ లేకపోతే ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళారు. ఫస్ట్ టైం వెళ్ళి చెప్పినప్పుడు బ్లడ్ వామిటింగ్ అని చెప్పారు. సో ఆ డాక్టర్ ఏదో నార్మల్ మెడిసిన్స్ రాసి పంపించేశారు. సెకండ్ టైం 2-3 months తర్వాత మళ్ళీ బ్లడ్ వామిటింగ్ వచ్చింది. అప్పుడు కూడా దే హ్యావ్ రిటర్న్ గ్యాస్ట్రైటిస్ వల్ల ఉండొచ్చో లేకపోతే వేరే కారణం వల్లచో ఇగ్నోర్ చేశారు. థర్డ్ టైం ఇలా కాదని చెప్పి దే వెంట్ టు అన్ అదర్ డాక్టర్. సో గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ దగ్గర వెళ్ళారు. ఇమీడియట్ గా గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ ఎండోస్కోపీ చేశారు. ఎండోస్కోపీ చేసిన తర్వాత అక్కడ ఒక స్టమక్ క్యాన్సర్ ఉంది అని తెలిసింది. బయాప్సీ చేసి కనిపెట్టారు. దాని తర్వాత వాజ్ రెఫర్డ్ టు అన్ ఆంకాలజిస్ట్. కానీ ఇది ఫస్ట్ ఇన్సిడెంట్స్ లోనే ఏ డాక్టర్ కైనా తెలియవలసిన సిమ్టమే. వామిటింగ్ చేసినప్పుడు బ్లడ్ వస్తుంది అన్నది కామన్ సిమ్టమ్ కాదు. ప్లస్ ఎల్డర్లీ పేషెంట్ లో ఇటువంటి సిమ్టమ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా డేంజరస్ డయాగ్నోసిస్ అంటే క్యాన్సర్ అన్న డయాగ్నోసిస్ మిస్ కాకూడదని అందరు డాక్టర్స్ కి తెలియాలి. ఇన్ఫాక్ట్ జనరల్ పబ్లిక్ కూడా తెలియాలి ఇటువంటి సిమ్టమ్స్ గురించి. అందుకని ఇటువంటి పాడ్కాస్ట్ లో ఇవన్నీ మనం మాట్లాడుకోవాలి.